తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ 2026 సంవత్సరం ప్రారంభమైంది. వాస్తవానికి తెలుగు సంవత్సరం, మన సంవత్సరాది దశకు వచ్చేసింది. ఇక విశ్వావసునామ సంవత్సరం పూర్తవబోతోంది ఒక 45 రోజుల్లో. ఈ 45 రోజుల్లో మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా, ఏమైనా మార్చుకోవాలా? ఏం చెప్తారు ఈ 45 రోజుల పాటు? సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశినే అని ఒక పదం ఉంది. అంటే మనం ఏదైనా ఒక విషయం, ఒక వివరం చెప్పినప్పుడు చెప్పింది చెప్పినట్టుగా కనుక ఆచరిస్తే వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది భక్తానాం ఆర్తి నాశిని. చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఆర్తి అనేటువంటిది నాశనం చేస్తాడు పరమేశ్వరుడు, భగవంతుడు అనేటువంటిది ఉన్నది. క్రితం కూడా మనం చెప్పుకున్నప్పుడు మిథున రాశి వారి గురించి కొన్ని విషయాలు, వాళ్ళ రాబోయే ఇబ్బందులు ఎలా ఉంటాయో చెప్పుకోవడం జరిగింది. అయితే దాదాపుగా నీలాపనిందలుగా తెలియదండి పాపం వాళ్ళ మీదకి వచ్చింది. నాకు అత్యంత ఆప్తులు చాలామంది ఉన్నారు. వారందరూ పాపం ఫోన్ చేసి ఎప్పుడు గురుగారు ఎలా ఉందండి ఎలా ఉందని చెప్తుంటే కొంచెం సమయం ఊర్పు పట్టినా భగవద్ ఆరాధన చేసుకో. దీనికల్లా ప్రధానం భగవద్ ఆరాధనే. భగవద్ ఆరాధన అంటే ముక్కు మూసుకొని కూర్చోవడం కాదండి, కళ్ళు మూసుకొని దీపారాధన చేసే కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి జరిగింది ఇది, ఉన్న వాస్తవం ఆయన చెప్పి, తప్ప ఒప్ప ఆయన తేలుస్తాడు. ఇది నేను తప్పు చేశాను ఒప్పు చేశాను నువ్వు చెప్పద్దు. జరిగింది ఇది, ఇంతకాలంగా ఇందులో తప్పుందో ఒప్పుందో నాకు తెలియదు, కానీ నేను పడుతున్నటువంటి శిక్ష నాకు అపనిందలు. నేను చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నానని నా మనస్సుకి నాకు అనిపించింది. ఇది నిజమా అబద్ధమా నీకు వదిలేస్తున్నా తండ్రి. నిజమైతే నిజాన్ని రక్షించు, కాదు అనుకుంటే నీ ఇష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోమన్నా ప్రతిరోజు. లాస్ట్ నేను ఎప్పుడైతే కనుక డిసెంబర్కి ముందు ఉగాది వరకు జాతక ఫలితాల గురించి, రాశి ఫలాల గురించి చెప్పిన దాంట్లో మిథున రాశి వారి గురించి ఏదైతే వివరం చెప్పారో కొంతమంది కాల్ చేసినప్పుడు కొన్ని ఏవో పరిహారాలు చేయించాము. తర్వాత ఇలా చెప్పుకోవయ్యాన వాళ్ళు ప్రతి నిత్యము స్నానం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంత బొట్టు పెట్టుకొని, తండ్రి జరిగిందైతే ఇది, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట కాదండి, అదే చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే వాళ్ళ మీద అపనిందలు వచ్చాయో, నిందలు వేశారో అది అపనిందలని తెలిపోయిందండి. నిందలు వేసిన దాంట్లో అపనిందలని తెలిపోయింది. అంతేకాకుండా కొన్నిట్లలో కొన్ని సంబంధం లేని విషయాలు వీళ్ళ పేరు పెట్టి దీనికి వీళ్ళే బాధ్యులు, వీళ్ళని ఎంక్వైరీ చేయాల్సిందే అనేటువంటి దాంట్లోంచి కూడా వాళ్ళ పేర్లు కూడా తొలగించేశారండి. అంతకు మించినటువంటి ఏమైనా కోట్ల రూపాయలు అవసరం లేదు. అపనిందల నుంచి మనం బయటపడ్డాం. అపనిందలను మన మనస్సుకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎవరైనప్పటికీ కూడా ఏమో చేసి ఉండొచ్చుగా, చేశాడేమో, లేకుంటే వస్తుందా, పొగుంది కాబట్టి నిప్పు, ఈ రకరకాలుగా మాట్లాడతారు. కానీ మానసిక ఆవేదన పడ్డారు. చిన్న పరిహారాలు ఏవో చెప్పి చేయించాము. ఇదే చెప్పవయ్యా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజం మాట్లాడు. నువ్వు నాకు చెప్పావు, నాకు ఏదైతే చెప్పావో అదే విషయం నిజమైతే భగవంతుడికి చెప్పుకున్నా. అతను అప్పటి నుంచి మరి రోజు చెప్పుకుంటూనే ఉన్నట్టున్నాడు. మరి అందులో నుంచి అతని పేరు తీసేశారు. అతను అంటే కొంతమంది ఉన్నారు, పేర్లు పోయినాయి. వాళ్ళ ఈ వీడియో పెట్టి చాలా ఆనందపడతారు. కాకపోతే పేర్లు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదమ్మా. పేర్లు తీసేశారు. ఇవి అపనిందలు అనేటువంటి విషయం బయటపడి ఆ కేసు నుంచి పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చేసారమ్మా. అంతకుమించి కావాల్సింది ఏముంది అంటే, ఒక చిన్న విషయం మనకు సంబంధం లేదంటూ మనం పడితే తద్వారా కుటుంబం మొత్తం ఇబ్బంది అయిపోతుంది. ప్రతిదానికి వాళ్ళు మెంటల్గా ఆలోచిస్తూ ఇంట్లో చికాకు పడుతుంటే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా దూరం పెరుగుతుంటుంది కదా. మూలం ఎక్కడ మనం గుర్తించాలి. భార్యాభర్తలు గొడవ పెడుతున్నారంటే దేనికి ఏదో వాళ్ళ దగ్గర రోజు గొడవ పడతారులే కాదు, గొడవ రావడానికి మూలం ఎక్కడ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలం. అది గుర్తిస్తే మనకు గొడవ జరగదు. అది గుర్తించలేకే కొట్టుకుంటూ ఉంటారు 24 గంటలు. త్వం సుంఠాండ త్వం మూర్ఖ అంటే తిట్టుకుంటూ ఉంటారు. గొడవకి కారణం ఏమిటి? ఆ మూలం మీరు తీసుకున్నారనుకుంటే మళ్ళీ గొడవ వస్తుందే. ఇంకొక విషయంలో కూడా గొడవ పట్టడానికి సిద్ధపడరు. ఒక్క విషయంలో మీకు మూలం దొరికితే ఏదన్నా విషయం వస్తే మన ఇద్దరం కొట్టుకోవడం కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది,
అని తీసుకుంటే గొడవలు రావు. అలా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగి చాలా ప్రశాంతంగా ఉన్నారమ్మా. ఆ విధానం ఏదైతే ఉందో మరికొందరికి కూడా ఇటువంటిది చాలామంది బయటపడ్డారు కాబట్టి అలా అపనిందల స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీగా ఆయన దగ్గర, నా దగ్గర చెప్పొద్దు, మీ దగ్గర చెప్పొద్దు, ఆయన దగ్గర చెప్పొద్దు, ఏమో మీరు నాకు ఒకటి చెప్తే నేను ఇంకోటి చెప్తాగా, మనిషి నైజం కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి యథార్థ ఘటన ఇది కనుక అది దృష్టిలో ఉంచుకొని ఆ యథార్థాన్ని మీకు తీసుకొస్తున్నాం. మరి కొంతమందికి ఇబ్బందులు పడే స్థితి ఉంటుంది, వారు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీకు జరిగింది చెప్పుకోగలిగితే మీరు పడుతున్నటువంటి అపనిందల నుంచి, కుటుంబ బాధల నుంచి, మానసికంగా ఎంత ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక గుద్దు గుద్దితే మళ్ళీ కింద పడిపోతున్నాం, మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టుగా అసలే వీళ్ళు మానసికంగా ఎవరో ఏదో అని ఆ మానసిక బాధపడుతూ ఏదో అనుకుంటే మళ్ళీ ఇంట్లోనే కుటుంబంలో దెబ్బ తగులుతూ ఎలా కూలబడిపోయే బదులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి కొన్ని రోజులు చెప్పుకోగలిగితే ఈ వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఎలా అయితే బయటపడ్డారో అది ప్రత్యక్ష సాక్షిభూతం కాబట్టి మిథున రాశి వారికి బయటపడేటువంటి సమయాలు ఉన్నాయి. అది నేను చెప్పవచ్చేది, వాళ్ళు పడుతున్నటువంటి వాటిల నుంచి, పడినటువంటి వాటిల నుంచి బయటపడేటువంటి ఒక యోగం ఉంది కాబట్టి ఎలా బయటపడాలో తెలియాలిగా. కాబట్టి భగవంతుడికి చెప్పుకునే ప్రయత్నం చేయండి, తండ్రి ఇది జరిగింది, ఇది నా వరకు నేను ఇది ధర్మం అని అనుకున్నా, అది నీకు ధర్మమా కాదు నువ్వు ఆలోచించు, నేను పడేటువంటిది మాత్రం అపనిందలో నేను అనుకుంటున్నా. ఎందువల్లనంటే ఇది కూడా చెప్తున్నానండి, నేను ఫలానా ఆయన దగ్గర పనిచేస్తున్నా, నేను ఫలానా ఆయన దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి ఆయనది చెప్పింది నేను చెయ్యాలి, ఆయన చెప్పింది నేను చేస్తే నాకు భుక్తి వెళ్తుంది కుటుంబం, చెయ్యకపోతే నా ఉద్యోగం పోతే నేను మళ్ళీ రోడ్లు తిరగాలి. కనుక ఇందులో నా పాత్ర ఎంతవరకు ఉందో నువ్వు చూడు తండ్రి. అంటే ఈ ప్రశ్న వస్తుంది, ఏమంటే ఎవరో చెబితే నేను చేశాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి అంటారు. కనుక ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా, ఎవరి దగ్గర నేను పనిచేస్తున్నా, అతను చెప్పింది చేయటమే నా డ్యూటీ, కనుక అతను చెప్పాడు నేను చేశా, దీనికి ఇప్పుడు అతను తప్పించుకున్నాడు నేను బాధ్యున్నయ్యా. కాబట్టి నా కుటుంబ పోషణకి ఇబ్బంది కలగకుండా నేను ఒకరి దగ్గర పని చేస్తున్నాను కనుక నేను ఆ పని చేయవలసి వచ్చింది. ఇందులో ధర్మం ఏదో అధర్మం ఏదో నువ్వే చూడు తండ్రి, ఇందులో నాది ధర్మం అని అనొద్దు, నాది ధర్మం అనొద్దు, ఇందులో ధర్మం ఏదో అధర్మం ఏదో నీకే వదిలేస్తున్నా తండ్రి అని పెట్టుకుంటే గతంలో జరిగిన వాటి నుంచి ఒక్కొక్కటి బయటకు పడబోతున్నారు. ఆ బయటపడటానికి భగవంతుని ఈ రకంగా ఆరాధన చేస్తే పూర్తిగా బయటపడిపోయి మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారమ్మా. అది విషయం. ధన్యవాదాలు గురుగారు.